ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్లాప్ టైఫర్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం మరో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 3కు చేరింది. మృతులను పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ, బాపట్ల జిల్లా డేగవారిపాలెనికి చెందిన టి నాగేంద్రమ్మగా అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లూరమ్మ నవంబర్ 28న ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రమ్మ తీవ్ర జ్వరం, ఇతర అనారోగ్య సమస్యతో చేరారు. ఇద్దరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్లాప్ టైఫర్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెనికి చెందిన ధనమ్మ కూడా ఇదే వ్యాధితో జీజీహెచ్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 క్లబ్ ఫైటర్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పర్యటిస్తూ వ్యాధి కట్టడికి చర్యలు చేపడుతున్నారు.